నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. లైకుల కోసం వ్యూస్ కోసం కక్కుర్తిపడి ఒక వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. కట్ చేస్తే ఆ యూట్యూబర్ కటకటాలు పాలయ్యారు. మన్యం జిల్లా పార్వతీపురం మండలంకు చెందిన చీమల నాగేశ్వరరావు, నానిబాబు అనే ఇద్దరు యువకులు ఏదైనా డిఫరెంట్గా చేయాలని ఉడుమును పట్టుకొని కూర వండుకున్నారు. ఉడుమును తింటూ హాయ్ ఫ్రెండ్స్, ఉడుము కూర చాలా రుచిగా ఉంది ఫ్రెండ్స్ అంటూ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేశారు. ఆ వీడియోని చూసిన యానిమల్ పరిరక్షణ సభ్యులు అటవీశాఖ అధికారులకు కంప్లైంట్ చేసిన వెంటనే స్పందించిన అటవీశాఖ అధికారులు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒక వైల్డ్ లైఫ్ కేసు సంబంధించి ఒక కంప్లైంట్ మనకు రావడం జరిగింది ఇక్కడ. సో ఆ కంప్లైంట్ మాకు వచ్చిన మరుక్షణమే అటవీశాఖ అప్రమత్తమై వన్యప్రాణుల్ని రక్షించే మార్గంలో భాగంగా ఎవరైతే ఆ యూట్యూబ్ అప్లోడ్ చేశారో వారిని ఎక్కడున్నారో ట్రేస్ అవుట్ చేయడానికి ఇమీడియట్గా మేము మా స్టాఫ్ అందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఇది బండిధర వలస అని చెప్పి కామెంట్ సెక్షన్లో పెట్టడంతో అది మాకు కొంత సులువుగా అయింది. సో వారిని ఇమీడియట్గా ఎంక్వైరీ చేయగా ఏరియాలో మన దృష్టికి వచ్చింది ఏంటంటే ఆ యూట్యూబర్, ముఖ్యంగా ఆ నాగేశ్వరరావు ఉన్న ఒక అతన్ని అక్యూజ్డ్, ఆయన యూట్యూబ్ వీడియో చేశాడు. అయితే ఇది చేసినంత కూడా ఒక వీడియో రూపంలో చేసి యూట్యూబ్లో పెట్టేటప్పటికి చాలామందికి దృష్టికి వెళ్ళింది. మాకు వచ్చిన కంప్లైంట్ యానిమల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ అయినా అది స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి వారి నుండి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాగానే తక్షణమే వారిని ఎంక్వైరీ చేయగా వాళ్ళు కూడా నేరాన్ని అంగీకరించారు. సో ఇది మేము చేశామని చెప్పి వాళ్ళు అంగీకరించారు. వారి యొక్క స్టేట్మెంట్స్ని ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆ ఇండియన్ మానిటర్ లిజార్డ్ అంటారు, దానికి సైంటిఫిక్ నేమ్ ఏంటంటే వెరానస్ బెంగాలెన్సిస్ అంటారు. బెంగాల్ మానిటర్ లిజార్డ్ లేదా ఇండియన్ మానిటర్ లిజార్డ్ అంటారు. ఇది మన భారతదేశంలో చాలా ప్రాంతాల్లో కనబడుతుంది. అలాగే ఇతర సౌత్ ఈస్టర్న్ స్టేట్స్ కంట్రీస్లో కూడా కనబడుతుంది. సో అటువంటి అరుదైనటువంటి IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేస్తుంటారు. ఏ యొక్క వైల్డ్ యానిమల్ ఏ విధంగా ఉంది, దాని పరిస్థితి థ్రెటన్ అయిందా, ఎక్స్టింక్ట్ అయిందా, ఇంకా దాని పరిస్థితి ఎలా ఉంది, నియర్ థ్రెటన్డా, సో అని చెప్తూ ఉంటారు. దాని ప్రకారం చూస్తే ఇది చాలా అరుదైనటువంటి యానిమల్, ఇది నియర్ థ్రెటన్ లిస్ట్లో ఉంది ఆల్రెడీ. సో ఇలాంటివి మనం కంపల్సరీగా కన్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సో కొంతమంది దీనిపై అవగాహన లేక, కొంతమంది వివిధ రకాల అంటే కొంతమంది ఉన్నటువంటి ఒక దాన్ని ఏమంటారంటే మనకి సూపర్ స్టిషన్స్, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇది మందుల్లో వాడతారని, చాలామంది ఇది చాలా మంచిదని చెప్పి నడుము నొప్పని అదని ఇది అని చెప్తారు. ఎక్కడ కూడా సైంటిఫిక్గా ఎక్కడ ప్రూవ్ కాలేదు. దయచేసి అలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది వన్యప్రాణ సంరక్షణ చట్టం ప్రకారం దాన్ని హంట్ చేసి, దాన్ని కుక్ చేసి, దాన్ని తినడం అనేది ఖచ్చితంగా ఇది వన్యప్రాణ సంరక్షణ చట్టం ప్రకారం ఇది నేరం. సో ఈ నేరానికి దగ్గరగా మినిమం కనీసం 3 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి వారిని అదుపులో తీసుకున్నాం. వాళ్ళు తీసుకుని ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు నేరాన్ని అంగీకరించారు. వారిని కూడా ఇప్పుడు మేము హెల్త్ చెకప్ అని చెక్ చేసి వారిని మ్యాజిస్ట్రేట్ ముందు మేము వాళ్ళని ప్రొడ్యూస్ చేయబోతున్నాము. తద్వారా ఇప్పుడు మేము ప్రజలకు చెప్పే ఒకటే పాయింట్ ఏంటంటే వైల్డ్ లైఫ్ విషయానికి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ యూట్యూబ్స్ ఇలాంటి వాటిలో చాలామంది వైలెన్స్ చూపిస్తూ చేస్తున్నారు. అలాంటి వాటిని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం చూస్తే షెడ్యూల్ 1 యానిమల్ ఇది, మానిటర్స్లో 21 బెంగాల్ ప్రకారం అది నేరం. చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో ప్రధానంగా నిందితులైనటువంటి మొదటి వ్యక్తి అంటే యూట్యూబ్ ఎవరైతే చేస్తారో అతను చీమల నాగేశ్వరరావు సన్నాపు చలలక్ష్మి. ఆయనేమో జూనియర్ లైన్ మ్యాన్గా APEPTCLలో జాబ్ చేస్తున్నాడు. అలాగే రెండో వ్యక్తి ఈయన ఎలకల నానిబాబు అన్న వ్యక్తి, ఆయన డిప్లొమా చదివాడు. అది చదువుకొని కూడా ఇలాంటి వాటిలో ఉంచడం చాలా విచారించదగ్గ విషయం. Please subscribe .news.